ఫ్రెండ్స్ హాయ్, నేను మీ మంజుల. వెల్కమ్ టు వన్ స్టాప్ డెస్టినేషన్. సో టాపిక్ ఆల్రెడీ చూసేసారు కదా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. బై దట్ నేను ఫ్యూచర్లో చేసే వీడియో అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ. మనం స్టెన్సిల్స్ని తయారు చేసుకోవడానికి ముందు నా దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటో చూద్దామండి. సో చూస్తున్నారు కదా, ఇది బర్డ్స్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఇలాంటివి ప్లెయిన్ టీషర్ట్ పైన మనం యూస్ చేసి డిజైన్ చేసుకోవడానికి బాగుంటాయి. అండ్ ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇలాంటి స్టెన్సిల్స్ వాల్ డెకరేషన్కి చాలా బాగుంటాయి. నేను ఈవెన్ ఇది యూస్ చేసి డ్రెస్ కూడా డిజైన్ చేశాను. మీరు ఆ వీడియో కింద లింక్లో చూడొచ్చు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ నేను మీకు ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో స్టెన్సిల్స్తో వాల్స్. ఇలాంటివి రోజ్ ప్యాటర్న్స్, ఇలాంటివి మనము పిల్లో కవర్స్ని, కుషన్ కవర్స్ని, ప్లెయిన్ కుషన్ కవర్స్ని డిజైన్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మెసేజ్ నోట్ అండి. ఇలాంటివి మనకి పర్పస్ ఉన్న దగ్గర యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవి చాలా క్రియేటివ్గా ఇలాంటి ప్యాటర్న్స్ని డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇలాంటివి కాస్త రేర్గా అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. And same again the message, thinking of you. సో ఇవి ప్యాటర్న్ స్టెన్సిల్స్ అండి. ఇలాంటివి వాల్ పైన అండ్ బాక్సెస్, ఏదైనా మనం బాక్సెస్ని డిజైన్గా క్రియేట్ చేసుకోవడానికి అలా చాలా బాగుంటాయి. అండ్ బర్త్డే గ్రీటింగ్స్కి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. స్టెన్సిల్ ప్రిపరేషన్కి ఫోమ్ షీట్ అయితే బెస్ట్ అండి. అది లేనప్పుడు సన్నగా ఉండే షీట్ని తీసుకోవాలి, దానిపైన ప్యాటర్న్ డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నాను. స్టెన్సిల్ ప్యాటర్న్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ప్యాటర్న్స్ వస్తాయి. మీరు నచ్చిన ప్యాటర్న్ని డ్రా చేసేసుకొని కట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైతే స్టెన్సిల్ ప్రిపరేషన్కి షీట్ తీసుకున్నామో దాని సర్ఫేస్ అనేది ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా ఉండేలా చూసుకోండి. సో నా స్టెన్సిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ స్టెన్సిల్స్ని తయారు చేసుకోవడానికి థర్మోకోల్ ప్లేట్స్ని కూడా యూస్ చేయొచ్చు. అవైతే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేను ఒక క్యాప్ని తీసుకున్నాను. ఈ క్యాప్కి 2 సైడ్ ప్లాస్టర్ యూస్ చేసి నేను తయారు చేసుకున్న స్టెన్సిల్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. బై దట్ నేను ప్రింట్ చేసే టైంలో స్టెన్సిల్ని ఈజీగా హోల్డ్ చేయగలుగుతాను. అండ్ ఇది పేపర్ బేస్ స్టెన్సిల్ కాబట్టి మనము సర్ఫేస్ అనేది క్లీన్గా ఉండే సర్ఫేస్ని మాత్రమే ప్రింట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి. అదే ఫోమ్ షీట్ కానీ థర్మోకోల్ షీట్తో చేసిన స్టెన్సిల్స్ అయితే ఈజీ టు క్లీన్ అండి. సో చూస్తున్నారు కదా, క్లీన్గా ఉండే సర్ఫేస్ని యూస్ చేస్తున్నాను. నా స్టెన్సిల్ రెడీ అయిపోయిందండి. దీనిపైన నేను బ్రష్ యూస్ చేసి కలర్ అప్లై చేసుకున్నాను. హాఫ్ అండ్ హాఫ్ చేసుకున్నాను, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో ముందుగా ప్రింట్ చేసుకున్నాక ప్రతి సైడ్ మనం ప్రెస్ చేసుకోవాలి. ఈ టైంలో మీరు క్లాత్ కానీ లేదు అంటే ఇంకేదైనా యూస్ చేసి కూడా దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకొని హోల్డ్ చేస్తే, ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేస్తే ప్రింట్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ప్రింట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇలాంటి లీఫ్ ప్యాటర్న్స్ వాల్ పైకి బాగానే ఉంటాయి, పిల్లో కవర్స్కి కూడా చాలా బాగుంటాయి. ప్రింట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. నేను నెక్స్ట్ 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొకటి, అందరి దగ్గర మెషిన్ ఉండకపోవచ్చు, సో ఈజీగా మనము ఎలా క్రాఫ్ట్ చేసుకోవచ్చో ఈ ఐటమ్ని యూస్ చేసి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి. అండ్ 4 సైడ్స్ నీట్గా కట్ చేసుకున్నాక గ్లూ గన్ అప్లై చేసి కానీ గ్లూ కానీ యూస్ చేసి మనము 4 సైడ్స్ని స్టిక్ చేసుకోవాలి. సో నేను రివర్స్లో గ్లూ అప్లై చేసేసి ఫోల్డ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా కొంచెం గ్లూ గన్ ప్రాబ్లమ్గా ఉందండి. నాట్ గ్లూ గన్, యాక్చువల్గా గ్లూ స్టిక్స్ నేను లోకల్గా తీసుకున్నాను. ఇవి అంత బాగాలేవు. మీరు ఎప్పుడైనా గ్లూ స్టిక్స్ మంచి బ్రాండెడ్వి తీసుకోండి. బై దట్ మనకి 1 టైం స్టిక్ చేయగానే ఈజీగా స్టిక్ అయిపోతాయి. సో నేను చూపిస్తున్న విధంగా
3 and 4 సైడ్స్ ఈ విధంగానే మనం స్టిక్ చేసుకోవాలి. సో అందరి దగ్గర మెష్ అది ఉండకపోవచ్చు, అందుకే నేను ఈ ఈజీ డిఐవైని ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఒక ప్యాకేజ్ బాక్స్ని ఒక స్టిక్లా కట్ చేసేసుకొని వన్ సైడ్ ఫిక్స్ చేసుకుంటున్నానండి. వన్ కార్నర్లో వన్ ఎడ్జ్లో ఫిక్స్ చేసుకుంటున్నాను. సో నాకు ఆల్మోస్ట్ 4 సైడ్స్ రెడీ అయిపోయింది. ఎక్సెస్ స్టిక్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ ఎల్లో ఊల్ తీసుకోవాలి అండ్ బేసిక్ మెజర్మెంట్ కోసం 1 ఎడ్జ్ ఆఫ్ క్లాత్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని యూస్ చేయాలి. ఇది మనకి బేస్ లైన్గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ బేస్ లైన్ని కవర్ చేస్తూ మల్టిపుల్ స్ట్రింగ్స్తో మనం టై చేసుకోవాలి. సో దానికోసం నేను మల్టిపుల్ స్ట్రింగ్స్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఈక్వల్ సైజులో ఉండాలండి. లాస్ట్లో మనం ఎలాగూ మళ్ళీ ఈక్వల్ చేసేసుకోవడానికి కట్ చేసుకుంటాము. సో చూస్తున్నారు కదా, బేస్ థ్రెడ్ని నేను ఇప్పుడు కంప్లీట్గా కవర్ అయ్యేలా టై చేసుకుంటున్నాను. ఈ టై ప్యాటర్న్ అనేది కూడా చాలా ఈజీ అండి. సో నేను మీకు క్లియర్గానే చూపిస్తున్నాను అనుకుంటున్నాను. అంతే, ఇదంతా ఇప్పుడు బేస్ స్టాండ్స్ని కవర్ చేసుకోవాలండి. మనం ఏదైతే ఊల్తో తయారు చేసుకున్నామో దాన్ని కింది వైపుకి పేస్ట్ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, అందమైన వాల్ డెకర్ అనేది రెడీ అయిపోయింది. అండ్ పైన వైపు కూడా మనం ఇంకొక థ్రెడ్తో హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా హుక్ ఇవ్వాలి. సో సింపుల్ డెకరేటివ్ ఐటమ్ ఇస్ రెడీ. సెకండ్ లీఫ్ ప్యాటర్న్ని ఏ విధంగా డిజైన్ చేసుకుంటున్నానో చూడండి. సో దీన్ని నేను ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ కలర్ అప్లై చేస్తాను. బ్రష్తోనే అప్లై చేయాలి అండ్ నేను ఫ్యాబ్రిక్ కలర్సే యూస్ చేస్తున్నానండి. అండ్ మీడియం మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి. మీడియం అనేది ఫ్యాబ్రిక్ కలర్స్కి యూస్ చేస్తే ప్రింటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ కలర్ కూడా ఎక్కువగా అబ్సార్బ్ అవ్వకుండా అండ్ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది క్లాత్ పైన. సో చూస్తున్నారు కదా, స్టెన్సిల్ ప్రింట్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా క్లాత్కి మనం డిజైర్డ్ క్లాత్కి మొత్తం ప్రింట్ చేసేసుకోవాలి. సో ప్రింటింగ్ అయితే చేసేసుకున్నానండి. నెక్స్ట్ మన దగ్గర ఉంటున్న ఎంబ్రాయిడరీ క్లాత్ ఉంటుంది కదా, అది యూస్ చేసేసాను. అది యూస్ చేసేసి మనము ప్రింట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఎంబ్రాయిడరీ ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నాం కదా, టైట్గా ఫిక్స్ చేసుకోవాలండి. అండ్ ఈ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ కూడా మార్కెట్లో మనం 6 and 12 పీసెస్ తీసుకుంటే చాలా తక్కువగా బిలో 20 రూపీస్ అలా ఉంటాయి. నేను ఫర్దర్గా ఆఫ్టర్ లాక్డౌన్ మీకు ఈ క్రాఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ ఎక్కడ తక్కువ రేటుకి అవైలబుల్గా ఉంటాయి అనేది ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తానండి. సో చూస్తున్నారు కదా, ఫిక్స్ చేసుకున్నాక క్లాత్ని ఫ్రేమ్కి ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ క్రాఫ్ట్ అనేది చాలా ట్రెండింగ్గా ఉందండి. సో చూస్తున్నారు కదా, అండ్ నెక్స్ట్ నేను గ్లూ అనేది అప్లై చేసేసుకుంటున్నాను ఎడ్జెస్ని ఫిక్స్ చేసుకోవడానికి ఫ్రేమ్కి. సో ఎంబ్రాయిడరీ ఫ్రేమ్తో డెకరేటివ్ ఐటమ్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్ని ప్రింట్ చేసుకొని డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్కి ఫిక్స్ చేసుకొని ప్లెయిన్ వాల్ పైన కనుక డెకరేట్ చేసుకుంటే వాల్కి చాలా మంచి లుక్ ఉంటుంది. అండ్ వాల్ ప్లాటర్స్ కంటే ఇది చాలా ఈజీ ఆర్ట్ అండి. చూస్తున్నారు కదా, వాల్కి ఎలా హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ మీకు సైడ్కి పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేశాను చూసారా. మల్టిపుల్ సైజెస్ ఆఫ్ ఫ్రేమ్స్కి మల్టిపుల్ ప్యాటర్న్స్లో వాళ్ళు క్లాత్ యూస్ చేసి ప్రింట్ చేసుకున్నారు. సేమ్ కుషన్ కవర్స్ యూస్ చేస్తే చాలా అందమైన డెకరేటివ్ కార్నర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈజీ ఆర్ట్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్ట్స్ అండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.